అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటి అంటే, అప్పు అడుగుతున్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు అప్పు అడుగుతూ ఉంటారు ఒకళ్ళని. ఏదో మా ఇంటి మీద ఇవ్వండి, లేకపోతే దాని మీద ఇవ్వండి, దీని మీద ఇవ్వండి అని అడుగుతారు. అడిగితే వాళ్ళు ఏదో ఉన్నంతట్లోనే ఏదో బతుకుతూ ఉంటారు అనుకోండి. అడిగినప్పుడు ఇవ్వకపోతే కోపం. ఆ కోపం ఎంతవరకు వెళ్ళిపోయింది? ప్రాణాలు తీసుకునేంతవరకు వెళ్ళిపోతుంది. ఎలాగా? నేను డబ్బులు అడిగాను ఇవ్వలేదు అనేసి వాళ్ళు నా డబ్బులు తీసేసుకుని వాళ్ళని హత్య చేసే ప్రమాదాలకు వెళ్ళిపోతుంది. అంత ఎందుకండి? అప్పు దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. లేదు ఉన్నదానితో అడ్జస్ట్ చేసుకోవటం, లేకపోతే మన ఇంట్లో ఏదైనా ఉంటే పట్టుకెళ్ళి ఎక్కడో చోట కుదవబెట్టి తెచ్చుకోవటం చెయ్యాలి తప్ప, అప్పు ఇవ్వలేదు అనేసి వెళ్ళిపోయి మనుషుల్ని కొట్టేసేసి దౌర్జన్యం చేసేసి వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కదా అని వాళ్ళని ఏమో ఇంకో రకంగా ఇబ్బందులు పెట్టేసి తెచ్చుకుని మళ్ళీ ఎప్పుడైనా బయటపడుతుంది, పోలీసు వాళ్ళకి పట్టుబడతారు కదా. మళ్ళీ ఇప్పుడు వీధుల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఏం చేశారో ఎవరు చేశారో కూడా వెంటనే తెలిసిపోతుంది. తెలియదని అనుకుంటున్నారు. అవసరానికి అప్పు చేశాను, తప్పు చేశాను, చంపేశాను అంటే పోయిన ప్రాణం తిరిగి రాదు కదండి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులే అవసరం, వీళ్ళు అప్పు ఇవ్వలేదని వాళ్ళని చంపేశారు, డబ్బులు కావాలి, ఆ డబ్బులు పట్టుకెళ్ళారు, అప్పులు తీర్చుకున్నారో లేకపోతే ఏదో చేశారు. మళ్ళీ తర్వాత డబ్బులు కావాలి, ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, లోపల పెట్టారు, జీవితం నాశనం అయిపోయింది, సంసారం నాశనం అయిపోయింది. ఆ పోయిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. ఇవ్వకపోతే ఊరుకోరు, ఇచ్చేస్తారు. కానీ ఆవిడ పోయిన జీవితాన్ని, ఆవిడ ప్రాణాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టగలరు? అక్కడ పెట్టలేరు కదా. ఆవేశాలు పనికిరావండి. దేనికి కూడా ఆలోచన అనేది అవసరం, అంతేగాని ఆవేశం పనికిరాదు. ఆలోచన అవసరంగా ఉంటుంది. చాలా ఆలోచించాలి. అడిగారు అమ్మ అప్పు కావాలి అని, ఇవ్వలేదు, తప్పుకోవాలి. అక్కడి నుంచి ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇవ్వకపోతే మనుషులు ప్రాణాలు తీసేస్తారా? అది చాలా తప్పు కదండి. అందరూ చోట ఉండాలంటే కుదరదు. ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కడో అత్తారు ఎళ్ళకాడ గట్టా ఉంటారు. ఆ తల్లి ఏదో చేసుకుని బతుకుతూ ఉంటుంది అనుకోండి. ఆ పిల్లలు ఎక్కడో ఉన్నవాళ్ళు ఆ టైంకి ఎలా వస్తారు? వాళ్ళ అవతల వాళ్ళు ఇరుగు పొరిగే కదా, తల్లిదండ్రులతో సమానం. ఇరుగు పొరిగే స్నేహితులు, చుట్టాలను. ఇరుగు పొరుగుతో ఉండేటప్పుడు ఇరుగు పొరిగే అలాంటి పనులు చేస్తుంటే ఇంకా బయట వాళ్ళు చేయడానికి ఏమొచ్చింది? ఎంత పద్ధతులు ఎలా అయిపోయినాయండి. భయాందోళనకి గురవుతున్నారు అందరూ కూడా చాలాను. ఎందుకంటే జరిగినాయండి. ఇప్పుడు మాకే పక్కన 2 వీధుల అవతలే జరిగింది. అది చాలా తప్పండి. అది చాలా ప్రమాదం కూడాను. ఇప్పుడు ఈ జైల్లో ఉండే ఉపయోగం లేదు.